వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో స్కూల్ స్టడీ ఇంగ్లీష్ లేదా ఎడ్యుటేబుల్ ఉపయోగపడే మెథడాలజీ సిరీస్ వీడియోస్లో చాప్టర్ 6కి వచ్చామండి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో మిగతా 5 చాప్టర్లు కవర్ చేయడం జరిగింది మన ఛానల్లో, దయచేసి గమనించగలరు. సో చాప్టర్ 6 ఈరోజు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. చాలా చాలా సింపుల్, అట్ ద సేమ్ టైం చాలా చిన్న చాప్టర్ కూడా. సో 1 or 2 వీడియోస్లో చాలా షార్ట్, తక్కువ నిడివితో అయిపోగొట్టవచ్చు ఈ సిలబస్, ఈ టాపిక్ని. సో దయచేసి గమనించండి అండ్ ఫాలో కండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ పేర్లోనే ఉంది టీచింగ్ అండ్ లెర్నింగ్, రైట్? చూద్దాం ఏంటో. సో ఎనీ విచ్ ఈస్ యూస్ టు టీచ్ ఆర్ లెర్న్ ఈస్ కాల్డ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో ఏ మెటీరియల్ అయినా సరే మనకు టీచ్ చేయడానికి టీచర్స్కి అండ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి పిల్లలకు, సో టీచ్ చేయడానికి లెర్న్ చేయడానికి ఉపయోగపడే రెండు కూడా అది మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అటువంటి పేర్లోనే ఉంది. చాలా చాలా సింపుల్. అండ్ ఏమేమి ఉంటాయి ఇందులో అంటే సిలబస్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, వర్క్ బుక్ కావచ్చు, కోర్స్ బుక్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టీఎల్ఎమ్స్, మన బేసిక్ టీఎల్ఎమ్స్. ఇంకా అడ్వాన్స్ వేరే కూడా ఉంటాయి, బట్ ఇది బేసిక్ క్లాస్ రూమ్లో మనకు ఉపయోగపడేటివి అండ్ వాడేటివి రెగ్యులర్గా, రైట్? ఇంకా డెప్త్గా చూద్దాం. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈజ్ యూస్డ్ ఫర్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ సస్టైన్స్ ద అటెన్షన్ ఆఫ్ ద లెర్నర్. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంట? ఎఫెక్టివ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ బాగా ఎఫెక్టివ్గా ఉండడానికి అండ్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి అండ్ హోల్డ్ చేయడానికి. పిల్లల యొక్క అటెన్షన్ తెలుసు కదా మనకు, చిన్నపిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు అంటే అటెన్షన్ ఎక్కువ సమయం ఉండదు వాళ్ళకు. మనం బోర్ ఒకే వేరియేషన్ లేకుండా ఒకే తరాలు ఒకే స్టైల్లో మనం టీచ్ చేస్తే పిల్లలకు బోర్ కొడుతుంది అనమాట. సో యాక్చువల్గా ఇది సో బిట్ రావచ్చు అనమాట. సో విచ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ టీఎల్ఎం అని అనమాట. సో అందులో ఎఫెక్టివ్ లెర్నింగ్, అటెన్షన్ ఇవే కాకుండా వేరే కూడా యాడ్ అవుతాయి అనమాట. సో మనం ఒక సెంటెన్స్ తీసుకుంటే దాన్ని 360 డిగ్రీస్ 360 డిగ్రీస్లో మనం తిప్పాల్సి వస్తుంది. అదే మెథడాలజీ యొక్క మ్యాజిక్ అనమాట. సో మనం ఓన్లీ రెండే చూసుకుంటే కాదు. లెర్నింగ్ మెటీరియల్ ఎందుకు ఇచ్చేస్తామంటే ఇంకా వేరే రకంగా ఇవ్వచ్చు. ఇదే బిట్ని, ఇదే సెంటెన్స్ని వేరే తరహాలో కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు, సో టీచర్కి మొనోటమీ తగ్గించడానికి, టైమ్ అండ్ ఎనర్జీ సేవ్ చేయడానికి, విజువల్ అపీరెన్స్ ఉండడానికి, పర్మనెంట్గా నేర్చుకోవడానికి, ఏదైనా విషయాన్ని ఎఫెక్టివ్ ఉండడానికి, ఎంజాయ్మెంట్ కోసం, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్సే. ఇవన్నీ టీచర్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేయడానికి ఉపయోగపడేటివే, రైట్? మనకి ఇక్కడ రెండే ఇచ్చాడు, ఇంకా మనం చెప్పడానికి కాదు. సో దాన్ని 360 డిగ్రీస్లో తిప్పాల్సిందే. సో ఓన్లీ 2 కారణాలు కాదు, చాలా కారణాలు. సో ఇందాక చెప్పినవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో విజువల్ అప్పీల్ ఉండడానికి, పర్మనెంట్‌గా నేర్చుకోవడానికి, ఎంజాయ్‌మెంట్ కోసం, టైమ్ అండ్ ఎనర్జీ సేవ్ చేయడానికి, టీచర్ టాక్‌ని తగ్గించడానికి, ఇవన్నీ కూడా అనమాట. సో చిల్డ్రన్ పార్టిసిపేషన్‌ని పెంచడానికి, ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది టీఎల్ఎం. ఒకటే తరహా కాదు, 2, 3 రకాల విభిన్నంగా మనం ఆలోచించాలి, రైట్? నెక్స్ట్ టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో ఈస్ క్యారెక్టరైజ్డ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ యూజ్డ్, లైక్ ఆడియో మెటీరియల్, విజువల్ మెటీరియల్, ఆడియో విజువల్ మెటీరియల్. సో వీడు టీఎల్ఎంని ఎలా క్యారెక్టరైజ్ చేయొచ్చు? 3 రకాలు క్యారెక్టరైజ్ చేయొచ్చు. ఒకటి ఆడియో, ఓన్లీ ఆడియో వస్తుంది. నెక్స్ట్ విజువల్, ఓన్లీ వీడియో వస్తుంది. నెక్స్ట్ ఆడియో వీడియో 2 కూడా వస్తాయి. విజువల్ అంటే చూడడం, చూసి నేర్చుకునేది ఏదైనా సరే అది. అది విజువల్ అంటే టీవీ అని కాదు, ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగపడేది. చూసి నేర్చుకుంటే అది విజువల్, విని నేర్చుకుంటే ఆడియో. 2 ఆడియో వీడియో 2 ఉంటే అది ఆడియో విజువల్. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? రియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, స్పెసిమెన్ కాపీస్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఇవన్నీ కూడా టీఎల్ఎమ్స్, రైట్? ఇవన్నీ కూడా టీఎల్ఎమ్స్ కిందకి వస్తాయి. ఏదైనా సరే మనం నేర్పించడానికి, టీచర్ నేర్పించడానికి, పిల్లలు నేర్పించడానికి యూజ్ చేసేది, పిల్లలు నేర్చుకోవడానికి ఉపయోగపడేది, 2 కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం, రైట్? చాలా సింపుల్. నెక్స్ట్ అండి, బోర్డ్ యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈస్ కన్సిడర్డ్ ద బేసిక్ టీఎల్ఎం యాజ్ ఇట్ ఈస్ ద యూస్ఫుల్ ఇన్ మెనీ వైస్ ఇన్ ద క్లాస్ రూమ్. సో బోర్డ్, క్లాస్ రూమ్లో మనం వాడే బోర్డు బేసిక్ టీఎల్ఎం అండ్ చాలా ఎక్కువగా మనం యూజ్ చేసే మెటీరియల్ కూడా అది అనుకోవచ్చు. అండ్ చాలా రకాలు కూడా దీన్ని ఉపయోగపడుతుంది అనమాట. సో బోర్డ్ మేబీ చాక్ బోర్డ్ కావచ్చు, గ్రీన్ బోర్డ్ కావచ్చు, ఇంటరాక్టివ్ బోర్డ్ కూడా కావచ్చు. ఇప్పుడు కొత్త వచ్చేది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అని, టచ్ స్క్రీన్స్ కొనేటి, అది కూడా కావచ్చు. బ్లాక్ బోర్డ్, ఇంతకుముందు మనం వచ్చే బ్లాక్ బోర్డ్ కావచ్చు, లేదా గ్రీన్ బోర్డ్ కావచ్చు, చాక్ బోర్డ్ కావచ్చు, వైట్ బోర్డ్ కావచ్చు, ఏదైనా సరే. బోర్డ్ అంటే బోర్డ్ అనే ఒకటే అని కాదు, ఏదైనా సరే. సో ఇవన్నీ కూడా మనకు టీఎల్ఎం కిందకి వస్తాయన్నమాట. సో చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు మనకు బ్లాక్ బోర్డ్ని. సో ఎలా యూజ్ చేయొచ్చు అంటే టీచ్ చేయడానికి మెయిన్ పాయింట్స్ రాయడానికి, కన్సాలిడేట్ చేయడానికి, అంటే కన్సాలిడేట్ అంటే ఓవరాల్ వ్యూ సమ్మరీ చెప్పడానికి, లేదా రీక్యాప్సులేషన్ అంటే నిన్న జరిగిన క్లాస్ని మళ్ళీ ఒకసారి రీక్యాప్ చూసుకోవడానికి, మళ్ళీ కొన్ని పదాలు రాయడం కానీ, వొకాబులరీని రాయడానికి కానీ, ఇంపార్టెంట్ సెంటెన్స్ రాయడానికి కానీ, రైట్? వొకాబులరీ నేర్పించడానికి, వర్డ్స్ నేర్పించడానికి, స్పెల్లింగ్ నేర్పించడానికి, తర్వాత స్టిమ్యులస్ వేరియేషన్ కోసం, ఆడియో నుంచి విజువల్, ఇవన్నీ కూడా బ్లాక్ బోర్డే. బ్లాక్ బోర్డ్ అంటే ఒకటే తరహాలో ఆలోచించకూడదు మనం. బ్లాక్ బోర్డ్ అంటే రాయడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ బోర్డు, చాక్ బోర్డు 3 రకాలు, అంతే అని కాదు. దీని ఇంకా వేరే రకాలు, ఎందుకంటే మనం టీచర్గా ఉన్నాం కాబట్టి టీచింగ్ స్టైల్లో మనం ఆలోచించాలి. సో బ్లాక్ బోర్డ్ అంటే ఇవే కాదు, బ్లాక్ బోర్డ్ ఇంకా ఏ విధంగా ఉపయోగపడవచ్చు అని కూడా అన్నీ ఉంటాయి అనమాట. సో బ్లాక్ బోర్డ్ ఎలా రాయాలి కూడా ఉంటుంది. సో పైనుంచి లెఫ్ట్ నుంచి టాప్ టు బాటమ్ రాయాలి, తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి రాయాలి, రైట్? మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకూడదు, రైట్? తర్వాత మనకు ఎక్కువ రాసి తుడపకూడదు. అన్ని స్ట్రక్చర్ ఒకే రౌండ్ ఎక్కువ సార్లు, అంటే మాక్సిమం ట్రై చేయాలి. ఎక్కువ సార్లు రఫ్ చేయడం కాకుండా అన్నీ మాక్సిమం బోర్డులో పట్టేలాగా చూసుకోవాలి.
తర్వాత రైట్, మిడిల్, లెఫ్ట్ 3 భాగాలు విభజించుకోవాలి. ఇలా చాలా చాలా ఉంటాయి. ఇంక బోర్డ్ గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మనం టీచర్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసుకోవాలి. రైట్. ఇంకా డీప్‌గా అండర్‌స్టాండ్ అవ్వాలనమాట. సో, ఒక సెంటెన్స్ ఉన్నప్పటికీ మనం దాన్ని అనలైజ్ చేయాలి. ఇంకా ఇన్ డెప్త్‌గెళ్ళాలి. ఇంకా 360 డిగ్రీస్‌లో తిప్పాలి. సో, అది మెథడాలజీ అలా తిప్పితేనే మెథడాలజీ బిట్స్ కావాలి. లేదంటే మెథడాలజీ బిట్స్ చాలా వరకు తెలిసినవి కూడా పోతాయి. జరుగుతూ ఉండాలి. సో, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు. మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ద సెలక్షన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ టీఎల్ఎం డిపెండ్స్ అపాన్ ద క్రియేటివిటీ ఆఫ్ ద టీచర్. సో, సరే టీఎల్ఎం అని చెప్పాం. ఇవన్నీ వాడాలి చెప్పాం. అది సెలక్షన్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఏది తీసుకురావాలి? ఎలా ప్రెజెంట్ చేయాలి? ఈ 2 కూడా మనం చెప్పడానికి కాదు. ఒకరు చెప్పేది కాదు. ఇది డిపెండ్స్ ఆన్ క్రియేటివిటీ. టీచర్ యొక్క క్రియేటివిటీ, సృజనాత్మకతను బట్టి అతను ఎలా వాడాలి, ఏది వాడాలి అని కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ రిలవెంట్ దట్ చిల్డ్రన్ లెర్న్ ఇన్ మెనీ వైస్ అండ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో, ఇదంతా తెలుసు మనకు. ఎవిడెంట్ అంటే మనందరూ చాలా తెలుసు. పిల్లలు ఏం చేస్తారు, మెనీ వేస్ చాలా చాలా రకాలు నేర్చుకుంటారు. చాలా చాలా సోర్సెస్ ద్వారా నేర్చుకుంటారు. అందరికీ ఒకే సోర్స్ పనికి వస్తుంటే అలా కాదు. కొంతమందికి ఆడియో ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది వీడియో ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది మాటలతో నేర్చుకుంటారు, కొంతమంది రాసి నేర్చుకుంటారు. ఇలా డిఫరెంట్ జానర్స్ ఉంటాయి పిల్లలు నేర్చుకునే దాన్ని బట్టి. రైట్. Hence, it is the role of the teacher to be ready with the material prepared, produced and purchased. సో, పిల్లలు చాలా నేర్చుకుంటారు కాబట్టి ఏ రకంగా అయితే పిల్లలు మ్యాక్సిమం నేర్చుకుంటారో, అంటే ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్క స్టైల్ కాబట్టి మన అందరికి 40 మంది పిల్లలకి 40 ఐడియాస్ వెళ్ళలేం క్లాస్‌కి. రైట్. మేజర్‌గా అంటే ఎక్కువ ఒక 20, 30 మందికి ఎక్కువ నచ్చేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని బట్టి మనం ఆ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలి అండ్ పర్చేస్ చేసుకోవాలి కొన్నిసార్లు. రైట్. ప్రిపేర్, ప్రొక్యూర్ అండ్ ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ క్లాస్ ఎనీథింగ్ ఆర్ టు టీచ్ ఆర్ లెర్న్. సో, మరి వేరే లైక్ మనకు మ్యాథ్స్, సైన్స్‌లో ఏమన్నా టాపిక్‌ని బట్టే తీసుకోవాల్సింది, వేరే వాటిని నేర్చుకునే భాష కాబట్టి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఎనీథింగ్ ఏదైనా సరే టీఎల్ఎంఏ. ఎనీథింగ్ అంటే ఏదైనా సరే మాటలతో నేర్పించేది, బోర్డ్‌లో చూపించేది, ఏదైనా బోర్డ్‌లో రాసేది, బయట చూపించేది, ఇంకేదైనా బుక్స్, మ్యాగజైన్స్, ఎనీథింగ్ విచ్ యూఆర్ టేకింగ్ ఫర్ టీచింగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్. అది టీచింగ్ టీఎల్ఎం అంటే చాలా సింపుల్ కదా. ఇంకా చాలా డెప్త్‌గా ఓన్లీ పాయింట్సే కాదండి, వేరే కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా క్లాస్ ఆడియో వినాల్సిందే. పీడిఎఫ్ కావాలంటే నా వాట్సాప్ చేయండి, నేను సెండ్ చేస్తాను. బట్ పీడిఎఫ్ కంటే ముందు క్లాస్‌లో ఇంకా కొన్ని పాయింట్స్ కూడా మనకు స్పాంటేనియస్‌గా వస్తుంటాయి కాబట్టి, ఇది అన్నీ కూడా ఇక్కడ రాయలేం కాబట్టి, సో, దయచేసి గమనించండి. చాలా కేర్‌ఫుల్‌గా వినాలన్నమాట. హియరింగ్ చేయకూడదు, లిజనింగ్ చేయాలి. హియరింగ్ అంటే తెలుసా మనకు, లిజనింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చింది. ఓన్లీ ఫిజికల్ ప్రాసెస్, మెంటల్‌గా ప్రాసెస్ లేకుండా ఓన్లీ వింటే చెవులు పెట్టేస్తే అది హియరింగ్. లిజనింగ్ అంటే కొంచెం మెంటల్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి కొంచెం ట్రై చేస్తాం. సో, కాంప్రిహెన్షన్ చేయడానికి ట్రై చేసేదన్నమాట. సో, కేర్‌ఫుల్‌గా వినేది, అటెన్షన్‌గా వినేది లిజనింగ్. సో, లిజనింగ్ చేయండి, హియరింగ్ చేయొద్దండి ప్లీజ్. చూడండి నెక్స్ట్, నౌ-ఏ-డేస్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ఈజ్ అబాండెంట్ యాజ్ టీఎల్ఎం. సో, ఈరోజు ఎలక్ట్రానిక్ మెటీరియల్ అనేది చాలా ఎక్కువగా పాపులర్ అయింది, మనందరికీ తెలుసు కదా. సో, ఇవేముంటాయి ఎలక్ట్రానిక్ మీడియా అంటే, చూడండి, వేరియస్ సోర్సెస్ లైక్ ప్రింట్ మీడియా కావచ్చు, పేపర్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, బుక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, టీవీస్ కానీ, కంప్యూటర్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, మన యూట్యూబ్ ద్వారా నేర్పిస్తున్నాం. సో, ఇవి కూడా సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్నట్టు ఇది కూడా. సో, ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ద టీచింగ్ లెర్నింగ్. సో, యూట్యూబ్ కూడా మన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు ఇప్పుడు. ఎందుకంటే మనం యూట్యూబ్ ద్వారా కూడా నేర్చుకుంటాం. రైట్. సో, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేర్చుకుంటే అన్నీ కూడా టీఎల్ఎంఏ. ఏదైనా సరే టీచింగ్ లెర్నింగ్ ఉపయోగపడేది మనకు టీఎల్ఎం. సో, చాలా ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. చాలా చాలా డెప్త్‌గా చెప్పానండి. 5, 6 పాయింట్లు ఇక్కడ ఉన్నప్పటికీ ఇంకా వేరే పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. సో, అన్నీ కవర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ముందుకెళ్ళిపోతున్నాం. సో, నెక్స్ట్ ఆథెంటిక్ మెటీరియల్ గురించి చూద్దాం. ఇది ఆపోజిట్ అండి. ఎనీథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఇస్ కాల్డ్ టీచింగ్ మెటీరియల్. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ మెంట్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఇస్ కాల్డ్ ఆథెంటిక్ మెటీరియల్. చెప్పొచ్చు సింపుల్‌గా. అక్కడ లేనిదే చెప్తున్నాను. జనరల్‌గా ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటి, నేర్పించడానికి, నేర్చుకోవడానికి వీలు ఉండేది కాదది. జనరల్‌గా బయటిది రియల్ లైఫ్‌లో, రియల్ వరల్డ్‌లో ఉండే ఇంగ్లీష్‌ని మనం టీచింగ్‌కి తీసుకొచ్చి మనం టీచింగ్ క్లాస్‌లో యూజ్ చేస్తే ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది. ఆథెంటిక్ అంటేనే రియల్ అని అర్థం. రియల్ మెటీరియల్. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మేము ముందు డెఫినిషన్ చూద్దాం. సమ్ మెటీరియల్స్ థౌ స్పెషల్లీ నాట్ డెవలప్డ్ టు టీచ్ ఆర్ లెర్న్ ఇంగ్లీష్ బట్ యూజ్డ్ యాస్ టీఎల్ఎం. చూడండి, కొన్ని మెటీరియల్స్ టీచ్ చేయడానికి స్పెసిఫిక్‌గా డిజైన్ చేసేది కాదు. టెక్స్ట్ బుక్ ఉంది, మనం స్పెసిఫిక్‌గా డిజైన్ చేస్తాం. ఒక లెసన్ ఇస్తాం, అందులో గ్రామర్ ఇస్తాం, వొకాబులరీ ఇస్తాం, నేర్పించడం స్పెసిఫిక్‌గా. రియల్ లైఫ్‌లో బయట ఏదైనా న్యూస్ పేపర్ నుంచి ఒక ఆర్టికల్ గాని, రైల్వే టికెట్ కౌంటర్‌లో ఉన్నది గాని, సోప్‌లోకొచ్చే మనకు ఆ కర్టన్ గాని, ఆ పేపర్ గాని, ఒక బిల్ గాని, ఎలక్ట్రిసిటీ బిల్ గాని, ఇవన్నీ టీచ్ చేయడానికి డిజైన్ చేయలేదు. బట్ దానిలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ మనం టీఎల్ఎం యూజ్ చేస్తే ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది. చూడండి, చాలా సింపుల్. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌కి మెంట్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇక్కడ ఆథెంటిక్ మెటీరియల్ అంటే విచ్ ఈస్ నాట్ మెంట్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఈవెన్ దో వి యూజ్. నాట్ మెంట్ ఫర్ అంటే మరి ఎందుకు వాడతామో కాదు. అది టీచింగ్ లెర్నింగ్ డిజైన్
చేయకుండా ఉంటుంది. బట్ మన టీచింగ్‌కి దాన్ని యూజ్ చేసుకుంటాం. మనం సోర్స్‌గా వాడుకుంటాం దాన్ని క్లాస్‌లో. అది ఆథెంటిక్ మెటీరియల్. సచ్ మెటీరియల్ మే బి కాల్డ్ యాస్ ఆథెంటిక్ మెటీరియల్. దీన్ని ఎవరు ముందు చెప్పారంటే విజే కుక్ 1978లో ఈ టర్మ్ ఆథెంటిక్ మెటీరియల్‌ని కాయిన్ చేయడం జరిగింది. ఇది బై అండ్ బుక్ గుర్తుపెట్టుకోవాలి. ఆథర్స్ కూడా ఇంపార్టెంట్ కొన్ని సార్లు. రైట్. ఆథెంటిక్ మెటీరియల్ చాలా సింపుల్ అందరూ వచ్చు కాబట్టి అది అడగడు. కొన్నిసార్లు ఇయర్ అడగొచ్చు. లేదా ఎవరు కాయిన్ చేశారు ఫస్ట్ హూ కాయిన్ ద టర్మ్ ఆథెంటిక్ మెటీరియల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అని కూడా బిట్ రావచ్చు. సో దయచేసి గమనించండి. ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క లైన్ కూడా ఇంపార్టెంట్ మెటీరియల్ మనకు మెథడాలజీలో. నెక్స్ట్ అండి. సో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు. చూడండి ఎగ్జాంపుల్స్ కొన్ని ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటో చూసాం. ఆథెంటిక్ మెటీరియల్ ఏంటి టీచింగ్‌కి మనం పర్టిక్యులర్‌గా డిజైన్ చేసింది కాదు. బట్ టీచింగ్ వాడుకుంటాం దాన్ని. రియల్ లైఫ్‌లో నుంచి తీసుకొచ్చి మనం క్లాస్‌లో వాడుకుంటాం. చూడండి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు. చూడండి ఎక్కడైనా న్యూస్ పేపర్‌లో ఏదైనా టెన్సెస్ గురించి ఇచ్చాడు. మీరు అది కట్ చేసుకొచ్చి క్లాస్‌లో చూపిస్తే ఇంక అదే ఆథెంటిక్ మెటీరియల్, అదే టీఎల్ఎం ఇంగ. టూత్ పేస్ట్ బాక్స్ వస్తుంది మనం పడేస్తాం కదా! అందులో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ ఏమి, ఎక్కడ ప్రొడ్యూస్ చేశారు, ఎక్కడ ఎక్స్‌పైరీ ఎంత వరకు ఉంటుంది, రేట్ ఏంటి, దాంట్లో ఏం యాడ్ చేశారు, అవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలు అన్నీ వాడుకుంటే అది కూడా ఇంగ్లీషే కదా! తర్వాత సోప్‌కి ర్యాపర్ వస్తుంది. ఆ ర్యాపర్ గురించి గాని, ఎలక్ట్రిసిటీ బిల్‌లో గాని, బ్యాంక్ వౌచర్స్‌లో గాని, ఫీ రిసీట్‌లో గాని, రిసిప్ట్ అనకూడదు దాన్ని. పీ సైలెంట్ అని ఇక్కడ రిసీట్ అనాలి దాన్ని. సో రైట్ మనం సైన్ లెటర్ కూడా వీడియో చేస్తాం ఫ్యూచర్‌లో. సో ఫీ రిసీట్, హౌస్ టాక్స్ డిమాండ్ నోటీస్ గాని, ఇన్విటేషన్ కార్డ్స్ గాని, బ్రోచర్స్ గాని, రైల్వే టైమ్ టేబుల్ గాని, వెడ్డింగ్ కార్డ్స్ గాని, రెసిపీస్ గాని, మ్యాప్స్ గాని, స్టాంప్స్ గాని, కరెన్సీ నోట్స్ గాని ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద మన ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆథెంటిక్ మెటీరియల్స్. రియల్ వరల్డ్‌లో మనకు రియల్‌గా ఉంటుంది. దాన్ని మనం లాంగ్వేజ్ క్లాస్‌లో తీసుకొచ్చి వాడుకుంటాం. అది ఆథెంటిక్ మెటీరియల్. ఇంకేదైనా కావచ్చు. ఇంకా ఏదైనా దీంట్లో ఇక్కడ డిస్క్రైబ్ చేయండి. ఇంకా కూడా కావచ్చు ఇంకోటేదైనా. రైట్. సో, మనకు నేర్పిస్తున్నాం. ఇంగ్లీష్ బయటది ఏదైనా తీసుకొచ్చి అదే టీఎల్ఎం. అదే మనకు ఆథెంటిక్ మెటీరియల్ అంతే సింపుల్ అంతకంటే ఏం లేదు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ నుంచి ఏదైనా బ్రౌచర్ తీసుకొచ్చి హోటల్‌లో దాంట్లో ఇంగ్లీష్ ఉంటుంది. సో, ఆ ఇంగ్లీష్‌ని ఆ స్పెల్లింగ్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు ఏది నేర్పించినా కూడా అది ఆథెంటిక్ మెటీరియలే. రైట్. నెక్స్ట్ ఏంటి ఇంగ్లీష్ టీచర్స్ కిట్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ టీచర్స్ కిట్ అంటే ఏంటో చూద్దాం. కిట్ అంటే తెలుసు మనందరికీ. వాళ్ళకి బైక్‌లో కిట్ ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటుంటాం. రైట్. అలాంటి కిట్. సో, ఆ కిట్ ఏంటో ఇంగ్లీష్‌కి ఏముందో కిట్ చూద్దాం. ఎవ్రి టీచర్ టీచర్స్ ఇంగ్లీష్ షుడ్ హావ్ హిస్ ఆర్ ఓన్ కిట్ విచ్ వి కాల్ ఇట్ యాస్ ఇంగ్లీష్ టీచర్స్ కిట్. ఏమంటామంటే సో, ఏదైనా సరే ఇంగ్లీష్ టీచర్ షుడ్ హావ్ అతనికి ఓన్‌గా కొన్ని మెటీరియల్స్ పొసెస్ చేయాలి. కొన్ని కలిగి ఉండాలి క్లాస్‌లో. అది మన ఇంగ్లీష్ టీచర్స్ లేదా ఇంగ్లీష్ టీచర్స్ కిట్ అంటాం. సో, ఏంటంటే ఇంగ్లీష్ టీచర్స్ నీడ్ టు క్యారీ సమ్ ఐటెమ్స్ ఇన్ ద కిట్. ఆ కిట్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఏముంటాయండి? కర్టన్ ఉంటుంది, చిన్న ఆయింట్‌మెంట్ ఉంటుంది, టింక్చర్ ఉంటుంది. రైట్. బేసిక్. రైట్. దెబ్బ తగిలినప్పుడు. అలాంటిది ఇంగ్లీష్ టీచర్ కిట్‌లో ఏముంటుందంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్పించడానికి కావాల్సిన బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఏముంటాయి? చూడండి యాస్ టు యూజ్ దెమ్ రెడీలీ అప్పటికప్పుడు యూజ్ చేయడానికి లైక్ ఆర్ ఐటెమ్స్ సచ్ యాస్ కలర్ పేపర్స్ కావచ్చు, కార్డ్‌బోర్డ్ పీసెస్ కావచ్చు, మనకు తర్వాత గ్లూస్ కావచ్చు, క్రయాన్స్ కావచ్చు, పిన్స్ కావచ్చు, స్టెప్లర్ కావచ్చు, రైట్ స్టోన్స్ కావచ్చు, మార్బుల్స్ కావచ్చు, నైఫ్స్ కావచ్చు, పెయిర్ ఆఫ్ సిజర్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఎరేజర్స్ టు మేక్ ఎనీ రిక్వైర్డ్ మెటీరియల్ లైక్ ఫ్లాష్ కార్డ్స్, పిక్చర్ కార్డ్, వర్డ్ కార్డ్, మాస్క్ అండ్ పప్పెట్స్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ టీచర్స్ కిట్ అంటాం దీన్ని. అంటే ఇంగ్లీష్ టీచర్‌కి మనకు రెడీమేడ్‌గా అప్పటికప్పుడు బయట పరిగెత్తకుండా ఆల్రెడీ కొన్ని తెచ్చి పెట్టుకుంటే ఇంగ్లీష్ టీచర్ కిట్ అంటామండి. ఏదైనా తెచ్చి పెట్టుకోవచ్చు. పెన్సిల్స్ కావచ్చు, మన కలర్ పెన్స్ కావచ్చు, ఏదైనా వాడడానికి నోటీస్ బోర్డ్ రెడీ చేయాలి నీ దగ్గర. అప్పుడు కూడా పరిగెత్తుకుంటూ అన్నీ తెచ్చుకోకుండా ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయనుకోండి కిట్‌లో తీస్తాం. ఏమేమి ఉంటాయో దాంట్లో యూజ్ చేసుకుంటాం అన్నమాట. పేపర్స్ కావచ్చు, అవి దాని తర్వాత పెన్సిల్స్ దాంట్లో మన స్కెచెస్ కావచ్చు, మార్కర్స్ కావచ్చు ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. బాగా గమనించండి. నెక్స్ట్ చూడండి. Such materials are used to develop vocabulary, language skills, and grammar also. So, some materials used to develop ఏమంట వొకాబులరీ ఇంప్రూవ్ చేయడానికి, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించడం లైక్ లిజనింగ్ గాని, స్పీకింగ్ గాని, రీడింగ్ గాని, రైటింగ్ గాని ఏదైనా సరే లాంగ్వేజ్ స్కిల్స్ అన్ని 4 వచ్చేస్తాయి ఇంగ. అండ్ గ్రామర్ గురించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వి కెన్ ఇంటరాక్ట్ బై యూజింగ్ వెరైటీ ఆఫ్ క్వెషన్స్ బేస్డ్ అపాన్ ద టూరిజం బ్రోచర్ టు ఎలిసిట్ ద వర్డ్స్ సెంటెన్స్ ఎగ్జాంపుల్. ఇందాక చెప్పినట్టే టూరిజం సంబంధించిన బ్రోచర్ తీసుకొచ్చి అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ దాన్ని క్వెషన్‌గా అంటే ఉన్న సెంటెన్స్ నేర్పించకుండా దాన్ని మళ్ళా వేరియేషన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్‌ని మార్చి నేర్పించవచ్చు. రైట్. సబ్జెక్ట్ వర్బ్‌ని మార్చి, తర్వాత ఆబ్జెక్ట్‌ని మార్చి, సబ్జెక్ట్‌ని మార్చి, వర్బ్‌ని మార్చి ఎలా అయినా సరే మనం క్రియేటివ్‌గా నేర్పించవచ్చు. ద లాంగ్వేజ్ థస్ ప్రొడ్యూస్డ్ త్రూ ఇంటరాక్షన్ విల్ బికమ్ నేచురల్ అండ్ ద మెటీరియల్ బికమ్స్ ఆథెంటిక్. సో, ఆథెంటిక్ ఎప్పుడవుతుంది మెటీరియల్ ఏదైనా సరే లాంగ్వేజ్ దట్ ప్రొడ్యూస్ త్రూ ఇంటరాక్షన్. అది తీసుకొచ్చి చూపించడం కాదు. అక్కడ నుంచి చూడు, ఇక్కడ చూడు అంటే చూడడం కాదు. అతను కూడా చూసాడు పిల్లవాడు కూడా. అట్లా కాదు. అది తీసుకొచ్చింది ఇంటరాక్షన్. దానిలో ఏముంది దాన్ని తీసి మనం ఇంటరాక్షన్ ఒకరికొకరు 2 కాన్వర్జేషన్‌లా మాట్లాడించడం కానీ, ఐడియాస్ షేర్ చేసుకోవడం కానీ అలా ఇంటరాక్షన్ చేసి అండ్ విల్ బికమ్ అప్పుడు అది నేచురల్ రియల్ వరల్డ్‌లో ఉన్న ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామంటే అది నేచురల్. కాబట్టి అప్పుడు అది ఆ మెటీరియల్ అనేది మనకు ఆథెంటిక్ అవుతుంది. అప్పుడు అది రియల్ మెటీరియల్ అవుతుంది అని దాని యొక్క ఉద్దేశ్యం. నెక్స్ట్ చూడండి. బోర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో, నెక్స్ట్ బోర్డ్ గురించి చూద్దామండి. సో,
ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అయిపోయింది. ఆల్టర్‌నేట్ మెటీరియల్ అయిపోయింది. టీఎల్ఎం బేసిక్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాం బోర్డ్ గురించి చూద్దాం. బోర్డ్‌లో కొన్ని పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. సో, చాక్ బోర్డ్ ఈస్ ద చీపెస్ట్ అండ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టీఎల్ఎం. సో, చాక్ బోర్డ్ అనేది చాలా చీప్‌గా ఉంటుంది అండ్ మోస్ట్ వైడ్లీ అందరూ ఎక్కువ ఉపయోగించేది కూడా టీఎల్ఎంఏ. మన బోర్డే. ఇట్ హెల్ప్స్ ద లెర్నర్ టు షిఫ్ట్ ఫ్రమ్ ద ఆడియో స్టిమ్యులస్ టు విజువల్ స్టిమ్యులస్ పీరియాడికల్లీ చూసి. సో, ఆడియో స్టిమ్యులస్ వేరియేషన్ అంటే దాన్ని అటెన్షన్‌ని మార్చడం అన్నమాట. ఆడియో అంటే మనం లెసన్ చెప్తుంటాం. వింటూ ఉంటది. అది ఆడియో. ఆడియన్స్ ఉన్నట్టుండి ఏదైనా వర్డ్ ఏదైనా వచ్చి అక్కడ మళ్ళా నువ్వు బ్లాక్ బోర్డ్ దగ్గర పోయి అక్కడ ఏమైనా డ్రా చేసావనుకో పిక్చర్ గాని, లేదా వర్డ్ రాయడం గాని, అది విజువల్ స్టిమ్యులస్ అయిపోతుంది. స్టిమ్యులస్ గురించి మనకు మన నెక్స్ట్ చాప్టర్‌లో వస్తాయి. ఇంకా బాగా డీప్‌గా చూద్దాం. ఇప్పటికైతే సో, అది లెసన్ ప్లాన్‌లో వస్తుంది. అప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి ఆడియో స్టిమ్యులస్ అంటే ఆడియో నుంచి వీడియోకి మనం గ్రాబ్ చేయొచ్చు అటెన్షన్‌ని. చాక్ బోర్డ్ ఈస్ ద గుడ్ నిమోనిక్ డివైస్ టు రీక్యాప్చులేట్ ఆర్ కన్సాలిడేట్ ద లెసన్. చూడండి చాక్ బోర్డ్‌తో ఏం చేయొచ్చు? గుడ్ నిమోనిక్ డివైస్. నిమోనిక్ డివైస్ అంటే ఇది గుర్తులుగా నేర్చుకోవడానికి, చాలా సింపుల్‌గా నేర్చుకోవడానికి అండ్ రీక్యాప్చులేట్ అంటే రీక్యాప్ చేయడానికి నిన్న మొన్న జరిగిన లెసన్‌ని మళ్ళా సమ్మరీగా చెప్పి ఒక 4, 5 పాయింట్లు మెయిన్ పాయింట్స్ రాయడానికి, లేదా కన్సాలిడేట్ చేయడానికి. ఈరోజు నేర్చుకున్నది సమ్మరీగా రాయడానికి, లేదా ఓవరాల్ లెసన్ యొక్క సమ్మరీ రాయడానికి, ఓవరాల్ గ్రామర్ యొక్క మొత్తం సమ్మరీ మెయిన్ రూల్స్ రాయడానికి, ఇలా ఈ విధంగా సరే కన్సాలిడేట్ చేయడానికి, రీక్యాప్చులేట్ చేయడానికి నిమోనిక్ డివైస్ కూడా మనకు చాక్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. చాక్ బోర్డ్ అంటే నథింగ్ బట్ ఇది గ్రీన్ బోర్డ్ కావచ్చు, బ్లాక్ బోర్డ్ కావచ్చు, ఏదైనా సరే అండి. చాక్ బోర్డ్ హెల్ప్స్ ద లెర్నర్స్ టు టేక్ డౌన్ ద నోట్స్ ఈజీలీ. సో, చాక్ బోర్డ్ ద్వారా అంటే అక్కడ మెయిన్ పాయింట్స్ వస్తాయి కాబట్టి పిల్లలు బాగా ఈజీగా నీ నోట్స్ రాసుకుంటారు. రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు. చాక్ బోర్డ్ ఈస్ ఎ డివైస్ దట్ కెన్ హెల్ప్ ద టీచర్ ఇన్ ఎక్స్‌ప్లెయినింగ్ కాన్సెప్ట్స్ బై డ్రాయింగ్ ఇలిస్ట్రేషన్స్ ఆర్ ఫిగర్స్. సో, చాక్ బోర్డ్ ఏమంటే కొన్ని చెప్పడానికి వీలు కాకుండా ఉండడానికి మనం ఇలిస్ట్రేషన్ ద్వారా దాని డ్రాయింగ్ పిక్చర్ డ్రా చేయడం ద్వారా గాని, ఫిగర్స్ ద్వారా గాని మనం నేర్పించవచ్చు అన్నమాట. చాలా సింపుల్‌గా. తెలుసు మనందరికి చాక్ బోర్డ్ అంటే దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి టీచర్ తెలుసుకోవాల్సిన విషయం అండి. Right? So, teachers should follow the conventions of writing on the chalkboard, like writing from left to right, టాప్ టు బాటమ్, ఆర్గనైజ్ ద బోర్డ్ ఇంటూ సెక్షన్స్. సో, ఇందాక చెప్పినాను కదా. సో, ఇలా టీచర్ ఎట్టంటే అటు రాయకూడదంటే టీచర్ మనందరూ తెలుసు. బట్ అయినా కూడా చూసుకోండి. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే లెఫ్ట్ నుంచి రైట్‌గా రాయాలి, టాప్ నుంచి బాటమ్ రాయాలి అండ్ కేటగిరీగా డివైడ్ చేయాలి. 3 పార్ట్స్ గాను, 2 పార్ట్స్ గాను డివైడ్ చేసుకోవాలి మన బోర్డ్‌ని. అన్ని బోర్డ్ ఒకటే కాదు. ఒక పార్ట్‌లో కొన్ని వొకాబులరీ రాయడం, ఇంకో పార్ట్‌లో మెయిన్ సెంటెన్స్ రాయడం, ఇంకో పార్ట్‌లో ఇంకోటి రాయడం, పిక్చర్స్ డ్రా చేయడం, లేబుల్స్‌ని డ్రా చేయడం, ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవాలండి. The teacher should see that there should not occur any error while writing the board. సో, రైటింగ్ రాసేటప్పుడు పిల్లవాడిని చూస్తుంటారు కాబట్టి అందరూ మన టీచర్ మిస్టేక్ అస్సలు రాయకూడదండి. చాలా జాగ్రత్తగా, మైండ్‌ఫుల్‌గా 1, 2 సార్లు చూసుకొని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కూడా పోయినా కూడా బాధ లేదు. బట్ మిస్టేక్స్ అయినా టీచరే మిస్టేక్ రాస్తే పిల్లలు మీద మనకు ఏ వాల్యూ ఉండదండి. పిల్లలు మనకు ఆడుకుంటారు క్లాస్‌లో. అది ఇక్కడ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు, ఎక్కడ పోయినా సరే మనకు టీచర్ మిస్టేక్ రాస్తారంటే పిల్లడు వాళ్ళ స్కోప్ ఇచ్చినట్లేదనమాట వాళ్ళు. సో, మనకు ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళని మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, ఏ రిసోర్స్‌ఫుల్ టీచర్ కెన్ రీప్లేస్ రోలర్ బోర్డ్స్ విత్ చాక్ బోర్డ్స్ విచ్ కెన్ బి క్యారీడ్ టు హోమ్ అండ్ మచ్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద బోర్డ్ కెన్ బి డన్ బిఫోర్ హ్యాండ్. సో, చాలా ఇంపార్టెంట్. చాలా రిసోర్స్‌ఫుల్ టీచర్, మంచి టీచర్ ఎవరంట? హూ రీప్లేస్ రోలర్ కార్డ్స్ విత్ చాక్ బోర్డ్. చాక్ బోర్డ్స్ అంటే క్లాస్‌లోనే ఉంటుంది. చాక్ పీస్‌తో రాస్తాం. గ్రీన్ బోర్డ్ కావచ్చు, లేదా బ్లాక్ బోర్డ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. గ్రీన్ బోర్డ్ అయితే మార్కర్‌తో రాస్తాం. బ్లాక్ బోర్డ్ అయితే చాక్ పీస్‌తో రాస్తాం. బట్ దానికంటే రోలర్ అంటే మనం చుట్టుకోవచ్చు అన్నమాట. మనకు యోగా మ్యాట్స్ ఉంటాయి కదా! ఇట్లా చుట్టుకుంటాం. మరి ఎక్కడైనా క్యారేజ్ తీసుకోవచ్చు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. రైట్ అట్లా. టు క్యారీ అట్ హోమ్. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఏ క్లాస్ ఎక్కడైనా వాడొచ్చు. బయట కూడా ఒక చెట్టు కింద కూర్చోబెట్టి కూడా వాడొచ్చు. రోలర్ అంటే క్యారీ చేసే బోర్డ్స్ అన్నమాట. రోలింగ్ చేసి తీసుకెళ్తాం. బిఫోర్ హ్యాండ్ అంటే ముందే ఏదైనా రేపు నేర్పించే పిల్లలకంటే ఈ రోజే నువ్వు ప్రిపేర్ అయ్యి మంచి వర్డ్స్ అందులో వొకాబులరీ, అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ముందే రాసుకోవచ్చు. ఇంకా ఈజీ నీకు పని తగ్గుతుంది. ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. డైరెక్ట్ క్లాస్‌లో టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. సో, ఇది ఇట్లా వాడితే మంచిదని అంటున్నారు. రోలర్ బోర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మాత్రం రోలర్ బోర్డ్స్‌కి అంత వాల్యూ లేదండి. అంత ఇంటరాక్టివ్ ఫ్లాట్ పాయింట్స్ వచ్చినాయి. టచ్ స్క్రీన్, ఆడియో, వీడియో చూస్తేనే మన పిల్లలు ఇంకా బాగా అట్రాక్ట్ అవుతారు. రోలర్ బోర్డ్స్ కాలం పోయింది ఇంక. బట్ చూసుకోవాలి, ఇక్కడ ఇచ్చిన బుక్‌లో చూసుకోండి. నెక్స్ట్, ఓహెచ్‌పి అండ్ అదర్ డిజిటల్ ఎక్విప్మెంట్స్ అనేది చూద్దాం. ద ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఓహెచ్‌పి ఫుల్ ఫామ్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. అందరికి తెలుసు. క్లాస్‌లో ఇంతకుముందు ఉండేది ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫామ్ రాకముందు బోర్డు ఓల్డ్ అయిపోయింది. బోర్డు తర్వాత ఇవి వచ్చాయి ముందు. పైన ఒక ప్రొజెక్టర్‌లా పెడతారండి. అక్కడ నుంచి మన కంప్యూటర్ నుంచి ఆ ప్రొజెక్టర్ వైర్ నుంచి మన కంప్యూటర్‌లో, టీవీలో లేదా మన మొబైల్‌లో చూపించేది అక్కడ బోర్డ్‌లో వైట్ బోర్డ్ ద్వారా మనకు కనిపిస్తుందన్నమాట పిల్లవాళ్ళకి క్లాస్‌లో. అది వాస్ యూజ్డ్ ఫర్ సమ్ టైమ్ త్రూ విచ్ ఆర్ రిటన్ ట్రాన్స్పరెంట్ షీట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ యూజింగ్ ఏ లైట్ స్కోప్. చూసారా? సో, ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి. అందులో లైట్ ద్వారా మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో మొబైల్ నుంచి ద్వారా లేదా కంప్యూటర్ నుంచి ద్వారా అక్కడ మనం వైట్ బోర్డ్‌లో చూపించొచ్చు పిల్లలకి. అది ఓహెచ్‌ఐ ఇప్పుడు అంత వాడుకలో లేదు. ఇప్పుడు ఫ్లాట్ ప్యానెల్సే వచ్చినాయి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, టీవీసే ఎక్కువ ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. టేప్ రికార్డర్ ఇంతకుముందు ఓల్డ్ డేస్ కూడా కావచ్చు. టేప్ రికార్డర్ కూడా మంచి సోర్స్ కావచ్చు. విచ్ వాస్ ప్రీవియస్‌లీ యూజ్డ్ టు రికార్డ్ వాయిస్ అండ్ ప్లే బ్యాక్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. సో, ఓన్లీ టేప్ రికార్డ్ ఎందుకు? ఇంతకుముందు ఉండేది మనం వాయిస్‌ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లే వినొచ్చు కూడా. అప్పుడు ఉండింది. ఇప్పుడు తక్కువ పాపులారిటీ లేదు. హాస్ బీన్ రీప్లేస్డ్ బై కంప్యూటర్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్. సో, దీన్ని ఎవరు రీప్లేస్ చేశారు?
కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ దీన్ని రీప్లేస్ చేశాయి. టేప్ రికార్డర్స్ లేవు. అంతకుముందు ఉండేది, ఇప్పుడు లేవు. రైట్. ఇప్పుడు టేప్ రికార్డ్ తీసుకొని క్లాస్ నేర్పిస్తా అంటే పిల్లలు నవ్వుతారండి. సో, మనం అప్‌డేట్ అవ్వాలి. అకార్డింగ్ టు సిట్యుయేషన్, అకార్డింగ్ టు ద టెక్నాలజీ బట్టి మనం కంప్యూటర్ లేదా స్మార్ట్ టీవీనే తీసుకోవాలి. లేదా కనీసం బోర్డ్ వాడినా పర్వాలేదు గానీ టేప్ రికార్డ్ తీసుకొస్తే ఎక్కడో ఉండేది. అస్సలు అది మ్యాచ్ అవ్వదు. పిల్లలు నవ్వుతారండి. రైట్. సో, నెక్స్ట్ పీపీటీసింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ హాస్ బికమ్ ద పాపులర్ మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ యూజింగ్ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్స్. డెస్క్‌టాప్ ద్వారా గానీ, ల్యాప్‌టాప్ ద్వారా గానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా తెలుసా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందరికీ బేసిక్ ఇది. చాలా స్లైడ్స్ ఉంటాయి అందులో. లైక్ వర్డ్ ఫైల్ లాగానే పీపీటీ అంటే కొంచెం దానిలో యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి మంచి మెయిన్ హైలైట్ పాయింట్స్ ఉంటాయి. బుల్లెట్స్ పాయింట్స్ అందులో వచ్చేసి మనం ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఏ పీపీటీ క్యాన్ ఇంక్లూడ్ యానిమేషన్స్ విచ్ కెన్ మేక్ ద స్ట్రెయిట్ పిక్చర్స్ అండ్ వర్డ్స్. చూడండి, మనం ఏం యాడ్ చేసుకో యానిమేషన్స్ ద్వారా మేక్ ద స్టాటిక్ పిక్చర్స్ అండ్ వర్డ్ కైనెటిక్, డైనామిక్ అంటే అంటే ఒకే రకంగా ఉండే పిక్చర్స్ కాదు, కదిలే పిక్చర్స్, మూవ్‌మెంట్ అయ్యే పిక్చర్స్, చేంజ్ అయ్యే పిక్చర్స్ ఇలాంటివి కూడా అన్నీ కూడా మనం పీపీటీలో వాడొచ్చు. రైట్. నౌ కంప్యూటర్స్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అండ్ మొబైల్ ఫోన్స్ హావ్ రిప్లేస్డ్ ద ట్రెడిషనల్ టీచింగ్ ఎయిడ్స్. అవన్నీ ఇంతకుముందు చెప్పాం. అన్ని ట్రెడిషనల్ పాతయిపోయినాయి ఇప్పుడు. అన్నీ కొత్త. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓన్లీ కంప్యూటర్, డెస్క్‌టాప్స్, ల్యాప్‌టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు. ఇవే మనకు ఇప్పుడు మెయిన్ టీఎల్ఎమ్స్‌గా చెప్పుకోవచ్చు. రైట్. Computers is useful to learn grammar or vocabulary using a series of interactive questions and can store a whole dictionary. తెలుసా మనం కంప్యూటర్ గురించి ఎవరు తెలియదని ఇప్పుడు అందరు తెలుసు. కంప్యూటర్ మనం గ్రామర్ నేర్చుకోవచ్చు, వొకాబులరీ నేర్చుకోవచ్చు, డిక్షనరీ ఓపెన్ చేసుకొని డిక్షనరీ చూడవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకా కంప్యూటర్ అన్ని అన్ని ఇంటర్నెట్ ఉంటే అన్ని జరుగుతాయి. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ టేప్ రికార్డర్ ఆల్సో. ఇట్ కెన్ మేక్ వీడియో అండ్ కెన్ బి స్టోర్డ్ టు లెర్న్. సో, మీడియాస్ నేర్చుకోవచ్చు అండ్ స్టోరీస్‌ని ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం ఈరోజు చేసి మనం అప్లోడ్ చేసినామంటే ఈరోజే చూస్తా అని కాదు. ఈరోజు 10 మంది చూడొచ్చు, రేపు 20 ఇంకో కానీ అది 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత డౌన్ ద లైన్ ఎవరైనా చూడొచ్చు దాన్ని. సో, అది చాలా ఉపయోగపడుతుంది కంప్యూటర్ ఆ విధంగా. లేదా మొబైల్ కూడా అంతే. ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఆర్ ఆల్సో బికమ్ పాపులర్. సో, ఇంటరాక్టివ్ బోర్డ్సే ఇప్పుడు ఎక్కువ పాపులర్ అయ్యాయి. తెలుసా ఇంటరాక్టివ్ అంటే టచ్ స్క్రీన్ బోర్డ్స్ అండి. క్లాస్‌లో ఇప్పుడు అవే పాపులర్. గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్‌లో కూడా చాలా వరకు వచ్చేసాయి. అంతా ఇప్పుడు ఇంటరాక్టివ్ అంటే నథింగ్ బట్ చిన్న ఫోన్ పోయి పెద్ద ఫోన్ అయింది క్లాస్‌లో. ఫోన్‌లా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉంటుంది. అందులో వీడియోస్, ఆడియోస్ సేవ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఓపెన్ చేయొచ్చు, గూగుల్ ఓపెన్ చేయొచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు. మొత్తంగా ఏదైనా చేయొచ్చు. మొబైలే పెద్ద మొబైల్ అనుకోండి ఇంక సింపుల్ అర్థం కావడానికి. ఫుల్ ఫార్మ్ చూసుకోవాలి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అంటే రైట్. ఐఎఫ్ఈ అంటాం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ఐఎఫ్ఈ అని కూడా అంటారు దాన్ని. కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అనవచ్చు, లేదా కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనవచ్చు. దీన్ని సిఎల్ఎల్ కాల్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, రావచ్చు. కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, సిఎల్ఎల్ కాల్ ఆర్ సిఏఐ. Computer aided instruction program is being implemented to make use of computers to the maximum extent as learning resource. So, learning resource కంప్యూటర్ని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఈ కాల్ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మనకు చాలా చాలా లెర్నింగ్ లేదా ఆడియో ఫైల్స్ సేవ్ చేసి దాని లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించడానికి ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్ అండి, కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది. In AP, Andhra Pradesh, the schools are provided with digital equipments like smart TVs, interactive flat panels to support the teaching and learning of material. So, in ప్లాట్ఫామ్లే కాకుండా స్మార్ట్ టీవీని కూడా మనం ప్యానల్‌గా వాడొచ్చు. బట్ ఏమంటే అక్కడ టచ్ స్క్రీన్ రాయడానికి ఒక్కటి రాదు. మిగతా ఏదైనా చూపించవచ్చు, ఓపెన్ చేయొచ్చు. అన్నీ కూడా స్మార్ట్ టీవీలో కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి. రైట్. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ గురించి చూద్దాం. కిట్ గురించి చూసాం. రైట్. తర్వాత ఓహెచ్‌పి డిజిటల్ ఎక్విప్‌మెంట్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ గురించి. ల్యాబ్ కూడా ఇంపార్టెంట్ అండి. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ networking of computers. So, networking of computers అంటే నథింగ్ అండి, సాఫ్ట్వేర్స్ టు మేక్ ద స్టూడెంట్స్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ సౌండ్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అట్ దే ఓన్ పేస్. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఒక కంప్యూటర్ ల్యాబ్ అని మనందరికీ తెలుసు. సో, అందులో కంప్యూటర్స్ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్తో అన్ని కనెక్ట్ చేయబడి ఉంటాయి. రైట్. అందులో మనకు లాంగ్వేజ్ స్కిల్స్ కోసం చేయడానికి ఆడియో ఫైల్స్ ఉంటాయి, లేదా స్పీకింగ్ ఉంటాయి, రికార్డ్ చేసుకోవచ్చు. పిల్లలు వాళ్ళే నేర్చుకోవచ్చు. రైట్. సప్లిమెంట్‌గా ఉంటుందన్నమాట వాళ్ళకి ఇది. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఒక కంప్యూటర్ ల్యాబ్. నథింగ్ బట్ కంప్యూటర్స్ ఉంటాయి. అన్ని ఒక 20, 30 కంప్యూటర్స్ ఉంటాయి. అందరూ ఒకసారి కూర్చోవచ్చు. వాళ్ళ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. వాళ్ళు వినొచ్చు, లేదా ఆడియో ఫైల్స్ వినొచ్చు ఇట్లా. రైట్. The word processing of computers have started by designing the software program to check the spellings and grammar errors while typing. సో, ఏదైనా టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా మన తప్పు ఉంటే అది రెడ్ లైన్ వచ్చేస్తుందన్నమాట. మరి దాన్ని ఏ కరెక్ట్ ఏది కూడా అదే చూపిస్తుందన్నమాట. సో, అది టెక్నాలజీ. దాన్ని మనం వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్డ్ ఫైల్స్ టైప్ చేసేటప్పుడు. లేటర్ ఇట్ ఎక్స్టెండెడ్ టు కామెంట్ ఆన్ ద ఆన్సర్స్ ప్రొవైడెడ్ బై us ఫర్ ఎనీ రీడింగ్ టెక్స్ట్ ఆర్ ఎనీ స్పీచ్ సౌండ్ ఆల్సో. సో, తర్వాత అది ఎట్లా ఎక్స్‌టెండ్ చేసి దాన్ని మనం కామెంట్ చేయొచ్చు. మన అంటే కరెక్టా తప్పా అనేది అదే చెప్తుంది. కొన్ని సార్లు అది స్పీచ్ మనం రీడ్ టెక్స్ట్ అని కొడితే అదే రీడ్ చేస్తుంది. మనం జస్ట్ ఆడియో వినొచ్చు దాన్ని. టెక్స్ట్ టు రీడ్ టు టెక్స్ట్ ఇలా ఏదైనా సరే వాడుకోవచ్చు. కంప్యూటర్ మనందరికీ తెలుసు కదా. లాంగ్వేజ్ ల్యాబ్స్ ఫెసిలిటేట్ స్ట్రక్చర్డ్ ఫర్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. సో,
లాంగ్వేజ్ ఏం చేస్తాయంటే వాట్ ఫెసిలిటేట్స్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. సో స్ట్రక్చర్డ్గా ఈ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎన్హాన్స్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కాంప్రహెన్షన్. సో లాంగ్వేజ్ స్కిల్స్ని అట్ ద సేమ్ టైం కాంప్రహెన్షన్ కూడా అండర్స్టాండ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. టీచర్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ గైడింగ్ అండ్ రీఎన్ఫోర్సింగ్ లెర్నింగ్. సో టీచర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గైడ్ చేయాల్సిన టీచర్ ఎక్కడ, ఎట్లా వాడాలి, ఎట్లా వాడకూడదు అని హెడ్ కంప్యూటర్ ఉంటుంది, టీచర్ అధీనంలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా టీచర్కి ఇంపార్టెంట్ అనమాట. సో టీచర్ అనేది కొంచెం అలర్ట్గా ఉండాలి. ల్యాబ్స్ ప్రొవైడ్ డైవర్స్ రిసోర్సెస్ అండ్ వెరైడ్ యాక్టివిటీస్. సో ల్యాబ్స్ ఏం చేస్తాయంట, ప్రొవైడ్ డైవర్స్ రిసోర్సెస్, వేరే వేరే రకాలు అంటే ఓన్లీ ఆడియోనే కాదు, వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ కూడా చూపించవచ్చు, లేదా వాళ్ళే టెక్స్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆడియోని టైప్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ అనమాట. ఫాస్టర్ కమ్యూనికేషన్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్. సో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు, ఎంగేజ్మెంట్ పిల్లలు ఎంగేజ్ చేయడానికి ఉంటుంది. సో అది మన రియల్ లైఫ్గా మనం బాగా ఎంగేజింగ్గా నేర్పాయి అనమాట, ఎఫెక్టివ్గా. అప్టిమైజ్ కంప్యూటర్ రిసోర్స్ అండ్ మేక్ లెర్నింగ్. సో ఎక్కువ కంప్యూటర్ని యూజ్ చేసుకోవచ్చు బాగా, అండ్ ఎఫెక్టివ్గా లెర్నింగ్ని నేర్పించవచ్చు అనమాట ఈ విధంగా. నెక్స్ట్ రేడియో లెసన్స్ లేవు, ఒకసారి చూద్దాం. సో రేడియో లెసన్స్ ఆర్ స్టార్టెడ్ విత్ లెసన్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ హౌస్ వైఫ్స్ అండ్ ఆర్ ఎక్స్టెండెడ్ టు క్లాస్ రూమ్ టీచింగ్ ఆల్సో. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో రేడియో ద్వారా నేర్పించారు, క్లాసులు కానీ ఇంకేదైనా కానీ ఫార్మర్స్ కోసం, అంటే స్కూల్కి వెళ్ళి నేర్చడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని రేడియో విని ఏదో బేసిక్ నేర్చుకోవచ్చు, హౌస్ వైఫ్స్ కాదు వాళ్ళు. ఇప్పుడు అది టీచింగ్ క్లాస్ కూడా వచ్చింది, ఇప్పుడు లేదు అనుకోండి, బట్ ఇక్కడ ఉంది చూడండి సారీ. ఇంటరాక్టివ్ రేడియో ఇన్స్ట్రక్షన్ IRI ఇస్ ఎ ప్రోగ్రామ్ ఫర్ డన్ బై యూజింగ్ రేడియో. సో రేడియో ద్వారా ఒక ప్రోగ్రామ్ అనేది మన తెలుసు. ఇప్పుడు రేడియో లేదనుకోండి, ఇప్పుడంతా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యాన్స్, కంప్యూటర్స్, మొబైల్స్ ఎక్కువ నడుస్తున్నాయి. దాంతోపాటు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్, మనకు సిలబస్, ఇవి క్లాస్ 2 బేసిక్ టీలమ్స్ ఇదండి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను. ఐ హోప్ సో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, రైట్. ఇక్కడ రాసి ఉండేదే కాదు, ఇంకా ఎక్స్ట్రా పాయింట్ వైల్ ఎక్స్ప్లెనేషన్లో ఇంకా కొన్ని పాయింట్ కూడా నేను చెప్పడం జరిగింది, అవి నోట్ చేసుకోవాలి మీ నోట్స్లో. సో థ్యాంక్స్.